హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు చుక్కకూర టమాటా శనగపప్పు కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే దీని కాంబినేషన్ ఉల్లిపాయల ఆమ్లెట్. ముందుగా చుక్కకూర మనం నీట్గా ఇలా తీసుకొని ఒక కట్ట చక్కగా కడుక్కోవాలి. వాటర్లో మంచిగా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని. చుక్కకూర చాలా మంచిది హెల్త్కి. ఆకుకూరలు రోజు తినాలి కదా. తోటకూర అలా కాకుండా చుక్కకూర కూడా చాలా మంచిది. ఇలా టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా కాకుండా కొంచెం ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చుక్కకూర టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: చుక్కకూరల ముందు మనం కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద ముక్కలు. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కోసుకొని పెట్టుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు కూడా ఇలా పెట్టుకోవాలి. పచ్చెనపప్పు ఒక గంట ముందు ఒక చిన్న కప్పుడు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఇలా ఉల్లిపాయలు చక్కగా పెద్ద ముక్కలు కోసుకొని, అలాగే పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. ఇందులో ఇవన్నీ కొద్దిగా కొంచెం ఉడకాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఎందుకంటే ఆకుకూర ఊరికే ఉడికిపోద్ది కదా, అందుకని ముందుగా ఇవన్నీ వేసుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. పెద్ద వర్షం వస్తుంది ఈరోజు. మాకు తుఫాన్ అంటున్నారు కదా, మళ్ళీ వర్షం బాగా పడుతుంది. వర్షంలో కూరగాయలు కూడా ఏమి లేవు. ఆకుకూరలు అయితే చక్కగా రోజు ఇంటి ముందరకు వచ్చేస్తాయి. అందుకే నేను చుక్కకూర తీసుకున్నాను. ఈ వర్షంలో కొంచెం కమ్మగా పుల్లగా కారంగా వండుకుందామని. ఇగో ఇలా మగ్గాలి. ఇవి మూత వేస్తే ఒక 5 minutes మగ్గుతాయి చక్కగా. శనగపప్పు చూసారా చక్కగా ఉడికింది. కొంచెం మనం శనగపప్పు మెరిపితే ఇలా అవ్వాలి. ఇలా అయినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా చుక్కకూర, దాన్ని వేసేద్దాం. చక్కగా ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చుక్కకూర తొందరగా ఉడికిపోతుంది. అన్ని కూరల కంటే ముందు ఆకుకూరలో చుక్కకూర తొందరగా ఉడికిద్ది. అందుకని కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వాటర్ ఏమి వేయవసరం లేదు. ఈ ఆకుకూర వాటరే సరిపోద్ది. మనం ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. ఒక 2 spoons కారం పట్టిద్ది. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం వేసుకుంటూ ఉంటుంది. చూద్దాం కూర ఇలా ఉడికింది చక్కగా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చక్కగా కర్రీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపుకి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినప్పుడు కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ చక్క బాగా వేగాలి. సిమ్లో వేయించుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఎల్లుల్లిపాయలు ఇలా చక్కగా పొట్టు తీసి ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఈ చుక్కకూర టమాటాకి ఏంటంటే కొంచెం ఇంగువ చిటికెడు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ముందుగా ఈ ఉడికిన చుక్కకూరని ఇందులో వేసుకోవాలి. తాలింపులో చక్క తాలింపు అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర తాలింపు రెడీ అయిపోయింది. మీరు అందరూ కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మగా పుల్లగా కారంగా ఉంటుంది కర్రీ. ఆకుకూర పప్పే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు కర్రీని. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీని.
అలాగే ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, చుక్కూరలోకి కాంబినేషన్ ఆమ్లెట్ అని చెప్పాను కదా, ఇలాగ ఒక పెద్ద ఉల్లిపాయ మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అలాగే ఈ 3 గుడ్లు వేస్తున్నాను నేను. ఈ 3 గుడ్లకు సరిపడా కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఆమ్లెట్. వర్షం వస్తుందని చెప్పే కదా. ఇలాగా ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఈ 3 ఎగ్స్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీరా వేసుకోవాలి, బాగుంటుంది. ఈ జీరాని కొద్దిగా ఇలాగా స్మాష్ చేసి వేసుకుంటే బాగుంటుంది, జీలకర్ర కొంచెం. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఆమ్లెట్. ఆ ఆయిల్ కూడా వేసిన తర్వాత మనం చక్కగా ఇలా కలుపుకోవాలి. మంచిగా కారం, పసుపు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం 3 ఎగ్స్ కొడదాం. చక్కగా ఎగ్స్ పెట్టేసుకున్నాం. మంచిగా అన్నీ కలిసినట్టు చక్కగా పెట్టేసుకోవాలి. స్లోగా ఇలాగా ఒక లోతుగా ఉండే పెన్నం తీసుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేడెక్కాలి. ఆయిల్ ఎక్కినప్పుడు మనం ముందుగా ఈ ఎగ్ ఇవన్నీ కలిపిన మిశ్రమం వేసుకోవాలి. చూసారా చక్కగా పొంగింది ఆమ్లెట్ అదే ఉన్నది. స్లోగా కలిగేసుకున్నది. చక్క మళ్ళీ మూత వేసుకుంటే మంచిగా పొంగిద్ది. ఇది ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చుక్కకూర, టమాటా కర్రీ, ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుంది కాంబినేషను. చుక్కకూర, వేడివేడి అన్నం, వేడివేడి ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అలాగే మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.